నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తను చూద్దాం. మనం దనుకుంటే లాభమేంటి? గొడవలు చేసి జనాన్ని మభ్యపెట్టవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హితబోధ చేస్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దనుకుంటే ఎట్టా అంటుండు. ఈ మనం కథ ఏందంటే, ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నరు ఒక ఆత్మకథ పుస్తకం రాస్తే ఆ పుస్తకావిష్కరణ పోయిండు. అక్కడ ఆయన మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే, నా స్కూల్ ఏమో బీజేపీ స్కూల్‌లో చదువుకున్నా, చంద్రబాబు నాయుడు గారు కాలేజీలో చదువుకున్నా, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ దగ్గర చేస్తాను అంటాడు. ఇక అదనమాట ఈ మనం. నా కాలేజీయే కాదు నువ్వు చదివింది, నేనే చదువు చెప్తిని, మనం కొట్టుకుంటే ఎట్టా, మనం ఇద్దరం ఐక్యం అయిదాం అంటుండు. నీ కాలేజీలో ఆయన చదవచ్చు, నీ శిష్యుడు ఆయన కావచ్చు, నువ్వు ఆయన గురువు కావచ్చు. మీరిద్దరూ చెరొక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మనం అని నువ్వు కలుపుకొని, పొత్తు కలుపుకొని తెలంగాణకు అన్యాయం చేసే కార్యక్రమం చేసి తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? మీరిద్దరు గురు శిష్యులని చెప్పి, నువ్వు ఆయన గురువని, ఆయన నీకు విద్యార్థి అని, శిష్యుడని మీకుండే ఉండొచ్చు పొత్తులేయన్న. ఆ పొత్తుల కథ వేరే చూసుకోండి. ఈ మనం కథలో చాలా కుట్ర ఉందనేది తెలంగాణ సమాజం ఇవాళ అంటుంది. చంద్రబాబు నాయుడు గారు మనం అంటుండంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని చీల్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చేశారు, పార్లమెంటు హాలుకు తలుపులేసి అని చెప్పిండు. మరి మనం అనేటైద్ది ఇక. 2 కళ్ళంటివి మళ్ళీ పార్లమెంట్ తలుపులకి అంటే నువ్వు ఇచ్చిన లెటరు, నువ్వు ఇచ్చిన మద్దతు అంతా తప్పు, అబద్ధం అనేది అర్థమైపోయా. ఇక నీకు 2 కళ్ళు లేవు. నీ కళ్ళు 2 కూడా ఆంధ్రప్రదేశ్ మీదనే ఉన్నాయి. ఇది ఆయన చెప్తుండు. తెలంగాణ మంచి ఎకో సిస్టమ్ ఉన్న గోల్డ్ మైన్ అట. అందుకే నీవు 2 కళ్ళు అనేది. ఎకో సిస్టమ్ అయిన ఉన్న గోల్డ్ మైన్ కాబట్టి దాన్ని వదులుకోలేక తేపకోసారి నాకు 2 కళ్ళు అంటాడు. మరి 2 కళ్ళు అయితే ఏ రోజైనా వచ్చావు? ఏ రోజైనా తెలంగాణ గురించి ఆలోచించారు? ఆయన చెప్తుండు, ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుందాం, ఇచ్చిపుచ్చుకునే దూరంలో ముందుకు సాగుదాం. గొడవలు చేసి జనాన్ని మభ్యపెట్టద్దు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు. కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందాం. తెలంగాణతో ఏనాడు నేను గొడవ పడలేదు. ఎందుకు పడతావు? నువ్వు గొడవ పడేది తెలంగాణలో. గొడవ పడి తూకూడదు తెలంగాణ. నువ్వు లోపల గోతులు తోడతావు, గొడవలు పడవు. నీ కథ అంతా గోతులు తోడే కథ అని తెలంగాణ సమాజం ఎలా అంటుంది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సోయున్నోడు ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనగానే ఓహో ద్రోహి తెలంగాణకు అంటారు. నువ్వు గొడవలు పడవు, గోతులు తోడతావు అని జనాలకు తెలుసు, ప్రజలకి. ఇవాళ రేవంత్ రెడ్డి మావోడు ఉండు కాబట్టి మనం ఒకటని నువ్వు అన్నా పొత్తు కలుపుకున్న ప్రజలు కోరు. ప్రజల కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డికి. ఆయన చెబుతుండు, గోదావరిలో మేము ఏమన్నా కింద ఉన్నాం కదా రాష్ట్రం, మీరు కట్టుకున్నాక వస్తేనే కదా మేము వాడుకునేది అంటాడు. అట్లుంటుందా? ఒకసారి బనకచెర్ల అనే ప్రాజెక్టు కట్టిన తర్వాత 81,000 కోట్లు పెట్టి మీరు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే దానికి ఎలకేషన్ కావాల్సిన నీళ్ళని మేము కిందకి వదలాల్సింది తెలంగాణ తప్పనిసరిగా. తెలంగాణలో బనకచెర్ల తర్వాత ఏదైనా ప్రాజెక్టు కట్టుకోవాలంటే దానికి మినహాయించే కట్టాలి. ఈయన అతి తెలివిగా లాజిక్లు మాట్లాడుతాను. మేము కింద ఉన్నాం కదా, కిందికి పోయే నీళ్ళుగా నేను వాడుకునేదంటే నువ్వు మరి బాబ్లీ పోయి ఎందుకు ధర్నా చేసినావు? 2010లో నయం. బాబ్లీ పోయి దెబ్బలు తిని వచ్చారు కదా. మరి బాబ్లీ కూడా పైన ఉంది, మనం కింద ఉన్నాం. అప్పుడు ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మనం కిందనే ఉంటాం కదా. అయ్యాల బాబ్లీలో ఎందుకు గొడవ చేయాలి మనం? దేనికోసం చేసినట్టు? కిందికి వస్తాయి కదా, కిందికి వచ్చిన నీళ్ళే కదా, మళ్ళీ వాడు కట్టుకుంటే మనకేంది, వదిలేయచ్చు కదా. అంటే అదే కథ రేపు చేస్తారు. ఇక్కడ బనకచెర్ల కట్టిన తర్వాత ఆ రోజు బాబ్లీలో ఏదైతే రాజకీయం చేశారో మళ్ళీ తెలంగాణకు వచ్చి అదే రాజకీయం చేస్తారు. మీరు ఎట్ట కడతారు? మా బనకచెర్ల ఎండిపోద్ది, మేము ఆల్రెడీ ముందు కట్టుకున్నాం కాబట్టి మా నీళ్ళు మాకు వచ్చిన తర్వాతనే మీరు కట్టుకోవాలంటాడు. అప్పుడు తెలంగాణ ఎడారైద్ది. ఇది కదా. ఈ మాత్రం తెలియ తెలంగాణకు లేదనుకుంటుండో మరి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలవట్లే. ఆయన చాలా సూక్తులు చెప్తున్నా. నేను ఎప్పుడైనా గొడవ పడ్డనా, నేను ఎప్పుడైనా అడ్డుకున్నా, నేను ఎప్పుడైనా ఆపి తాగిద్దా? ఎవరు రాష్ట్రంలో వాళ్ళు కట్టుకుంటారు. రూల్ ప్రకారం కట్టుకున్నప్పుడు ఎందుకు ఆపితే ఆగిద్ది? ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ పోతాడు. ఢిల్లీ పోయి రిప్రజెంటేషన్లు ఇస్తుంటాడు. చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా సూచనలు చేస్తారు. లేదా నువ్వు నాకు ఎన్ఓసి అంటాడు. ఆయన ఎవరు నీకు ఎన్ఓసి ఇవ్వడానికి? తెలంగాణ ప్రజలకి, తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ఆయన ఎన్ఓసి ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారు ఎన్ఓసి అడగటమే శుద్ధ తప్పు. ఇక అంతకంటే ఆత్మాభిమానం చంపుకోవడం ఇంకోటి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసి ఇచ్చేది మనకి తెలంగాణలో ఉన్న నీళ్ళనే తెలంగాణ వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసి ఇవ్వాలనా? ఆయన ప్రధానమంత్రి.
జలమండలి చైర్మనా? జలవనరుల శాఖ మంత్రి కేంద్రంలో? దేనికి ఇవ్వాలి ఎన్ఓసి ఆయన? నువ్వు అడిగిన వెంటనే నీ కాలేజీ గురువు కాబట్టి మీ సార్‌కి నువ్వేదో అప్పీల్ చేసుకోండి. నీ సొత్తు కాదు, ఆయన సొత్తు కాదు. ఇది తెలంగాణ ఇది. ఒక రాష్ట్రం. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళా నువ్వు అదే ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టి ఎన్ఓసి నువ్వు మాకు నువ్వు కట్టుకో ఎన్నన్నా అంటాడు. ఏంది ఆయన ఇచ్చే ఎన్ఓసి, నువ్వు తీసుకునే ఎన్ఓసి? నీది ఆయన పూర్తా ఇది ఏమన్నా? మొత్తానికి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమనుకోండి, మనోడే ఆడ ముఖ్యమంత్రి ఉంది, కాంగ్రెస్ అయినప్పుడు మన మనిషి ఆడు అంటాడు అనుకుంటుండు. ఈయన కూడా అదే అంటుండు. నా చదువు అంతా అక్కడ కాలేజీలో చదివినా, ఆ కాలేజీలో చదివిన ఇదే ఏడో ఉపయోగిస్తాడు ఆయన. ఇది మనం కూర్చుందా, నేను ఎప్పుడన్నా గొడవ పెట్టినా ఈ నీతి సూక్తులు చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తాడు. రైట్. బనకచర్ల వద్దే వద్దని వీళ్ళు నిన్న పోయి వెంటనే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి లెటర్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ఏదో గోల్మాల్ జరుగుతుంది అనిపిస్తుంది. మొన్న సూచన చేసిండు, నిన్న పోయి లెటర్ ఇచ్చి వచ్చిండు. ఈ లెటర్ ఇచ్చి రాగానే ఏం చేస్తారు, పిలుస్తారు. ఆ ముఖ్యమంత్రి నీ ముఖ్యమంత్రికి వెళ్తారు. పిలిచి ఎవరు పోయి చెప్పాలా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్న స్కూల్ ఆయన వెళ్తాడు, కాలేజీ ఆయన్ని ఈయన్ని చదువుకున్న స్టూడెంటు వాళ్ళ స్కూల్కి పోతాడు. స్కూల్ అంటే బీజేపీ దగ్గరేమో స్కూలు, తెలుగుదేశం పార్టీ దగ్గరేమో కాలేజీ, ఈయనేమో విద్యార్థి. ఇక విద్యార్థికి ఇద్దరు పంతులు నుండి ఏం చెప్తారు, మేము చెప్పినట్టు ఆయన అంటారు. అంతే కదా, చెవులు దాడుచుకొని వస్తాడు. ఇది కాదు, మీ దాంట్లో ఏదో లోపం కనిపిస్తుంది, మీ ఉద్యమంలోనే తేడా ఉంది. మీరు ఎప్పుడైతే బనకచర్లకి కేసీఆరే పర్మిషన్ ఇచ్చిండు, కేసీఆర్దే పాపం శాపం అన్నారో అక్కడనే మీ స్కూలు కాలేజీ కథ బయటపడది. మీరు ఢిల్లీ పోయినా ఏం జరగదాడా? మీ స్కూల్ సార్ ఉండే, కాలేజీ సార్ ఉండే, ఆ సార్ల ముందు నువ్వు ఆడ చేతులు కట్టుకొని నిలబడటం తప్ప చేసేది ఏం లేదు ఆడ. కాబట్టి తెలంగాణ సమాజాన్ని జాగృతం చెయ్యి. నీ స్కూలు కాలేజీ పక్కన పెట్టు. నిన్న పోయిండు ఆడ ఆడ కేసీఆర్ మీద ఒక నెపం వేసిండు, పోయిండు, ఢిల్లీ పోయి లెటర్ ఇచ్చి వచ్చిండు. వాళ్ళు వెళ్తారు రేపో మాపో ముఖ్యమంత్రిగా, అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి వెళ్తారు. నేను మాట్లాడినా కుదిరింది అయిపోయింది అంటాడు. ఆడ ఏమి కాదు పోదు, ఇది చంద్రబాబు నాయుడు గారే చెప్తే అదే అయింది. నేను ఎప్పుడైనా గొడవ పడ్డా, నువ్వు ఎందుకు పడుతున్నావు అరకుండా ఉండి అంటాడు. ఈయన అరకుండా ఉంటాడు. లేదు అది కేంద్రం చూసుకుంటున్నా అంటాడు. ఏం అయ్యేది కాదు, పోయేది కాదు. ఆంధ్ర కాపర్ల రేవంత్ ఎవరు ఇవ్వడానికి? అజ్ఞానము మూర్ఖత్వం వెరసి రేవంత్, బేసిన్లు తెలియకుండా ఎలా అడ్డుకుంటావు? గోదావరి జలాలపై మనకు హక్కులున్నాయి, 968 టీఎంసీలు మనవే. ఆ విషయం తెలియదు. కృష్ణా జలాల్లో 750 టీఎంసీలు మనకే దక్కాలి, 500 టీఎంసీలు జాలని ఎలా అంటారు? కుట్రలు జాలు, ఉరి తీసినా తప్పులేదు. బాబు రేవంత్ ఆదిత్యనాథ్ల కుట్ర. ఆదిత్యనాథ్ అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక సలహాదారుని పెట్టుకున్నాడు నీటిపారుదల రంగానికి సంబంధించి. ఆయన అటు ఈ కథ అంతా నడిపించేది. కేసీఆర్ వల్లే తెలంగాణకు మేలు, అపెక్స్ కౌన్సిల్లో సమర్థవాదనల వల్లే లబ్ధి, మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చెప్తుండు. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినాం, ఏం చేశాము, ఇంకేం చేద్దాం, 6 గ్యారెంటీల అమలుపై నేడు కాంగ్రెస్ అధిష్టానం సమీక్ష. హాజరు కానున్నారు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్. అందుబాటులో ఉండాలంటూ రేవంత్కు సూచన. ఇప్పటివరకు చేసిన పనులపై నివేదిక సిద్ధం. హస్తినలోనే ముఖ్యమంత్రి ప్లస్ మంత్రి ఉత్తమం. నేడు ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పుడు సంవత్సరానికి కానీ మేలుకున్న, సంవత్సరంన్నర 2 ఏళ్ళు కావద్దంటే ఇప్పుడు మేలుకున్నారు రాహుల్ గాంధీ, ఖర్గే. మనం 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తానన్నా చేసిన వాళ్ళు లేదా అని చెప్పి 100 రోజులు కాదు 400 రోజులకి బయటకు వచ్చారు. ఇప్పుడు సమీక్ష అట. 6 గ్యారెంటీలు ఏం చేసినా ఏం చేద్దాం. ఏం చేశారంటే చేసినవి తక్కువ ఉన్నాయి, చేయాల్సినవి ఎక్కువ ఉన్నాయి. మన నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, మహిళలకు 2500 రూపాయలు లేదు, పెన్షన్లు పెంచలేదు. ఇవన్నీ పెండింగే ఉన్నాయి. రైతు రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి 2 లక్షల వరకు చేస్తాం, పైన మీరు కట్టుకోవాలండో, పైన ఉన్న వాళ్ళు ఎగ్గొట్టిండు. ఇవన్నీ పెండింగే ఉన్నాయి. మొత్తానికి ఇలా ఇప్పటికైతే సమీక్ష కూర్చుంటారట. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గే, డిప్యూటీ సీఎం బట్టి, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా సమీక్ష సమావేశం పెడతారట. ఈ సమీక్షలోనైనా మరి ఆ మహిళలు 2500 పెన్షన్లు పెంచే కార్యక్రమం, రైతు రుణమాఫీ మిగిలిపోయిన వాళ్ళకి చేసే కార్యక్రమం, జాబ్ క్యాలెండరు ఏమైనా ఉంటుందని చూడాలి. ఈ అయ్యే లేకుండా ఉట్టిన చెవులు దాడుచుకొని వస్తే మళ్ళీ కథ మొదటికే వద్ది. అడ్డకత్తెరలో భాజపా పోకచెక్క అయిందట. తలనొప్పిగా బనకచర్ల వివాదం, వ్యతిరేకిస్తే కూటమితో కలహం, సమర్థిస్తే తెలంగాణలో కష్టాలు. ఆచితూచి స్పందిస్తున్న కమల్నాథులు. ఎందుకు తెలంగాణలో వ్యతిరేకిస్తే కూటమితో కష్టాలైంది? తెలంగాణ కోసం తెలంగాణలోని బీజేపీ నాయకులు వ్యతిరేకించాల్సిందే బనకచర్లని. మీకేదో ఆంధ్రాలో పొత్తుందని చెప్పి మీరు వ్యతిరేకించకుండా చంద్రబాబు నాయుడు గారి కోసమో లేదా మోడీ కోసం మీరు తెలంగాణ ప్రజల హక్కుల్ని తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తే మీ కర్రు కాల్చి వాత పెడతారు. 8 ఎంపీలు ఇచ్చారు
మామూలుగా ఏమీలే. రైట్. ఇది ఒక వార్త. దిశ చూద్దాం. తెలంగాణతో ఎప్పుడైనా గొడవ పడ్డానా? పడితే ఎవడు ఊకుంటాడు గొడవ పడితేడా? నువ్వు గొడవ పడితే ఊకుంటారా? తెలంగాణ కూడా గొడవ పడింది. తెలంగాణతో గొడవ పడటం కాదు, తెలంగాణతో నువ్వు యుద్ధమే చేసినావు. తెలంగాణ రాకుండా ఆపటం కోసం ఒకవైపు ఏం మద్దతు అంటే ఇంకొక వైపు ఆంధ్రాలో ఉన్న ఎంపీలను ఎమ్మెల్యే ఎగేసి రిజైన్ చేయించి రకరకాల నాటకాలు ఆడలే. ఇవన్నీ చూడలే తెలంగాణ సమాజం. నువ్వు గొడవ పడితే నిజంగానే తెలంగాణతో గొడవ పడాలంటే నువ్వు తట్టుకుంటావు. తెలంగాణతో గొడవ అంటే అంత ఈజీ కాదు. త్యాగాలు ఉన్నాయి ఈడ, ఉద్యమకారులు ఉంటారు, నిస్వార్థం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, ఆత్మగౌరవం ఉంటుంది. మీ లెక్క ఈ ఆత్మగౌరవం లేకుండా, త్యాగాలు లేకుండా, ఏది లేకుండా ఉండరు ఆడ. మళ్ళీ పోయి మాట్లాడితే మళ్ళీ పొగిడితిరి. అది ఆత్మగౌరవం లేని పనులు. అవి తెలంగాణలో చేయరు అట్లా. రైట్. ఎమ్మెల్సీ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారట. సిట్ విచారణలో ఊహించని ట్విస్టులు, తవినా కొద్ది వెలుగులోకి సంచలనాలు. హాట్ టాపిక్గా వైఎస్ షర్మిల ఆరోపణలు. కేసీఆర్ కూతురు పైన సోషల్ మీడియాలో చర్చ. పెన్ డ్రైవ్ దొరికితే విడనన్న గుట్టు. ఇది ఎమ్మెల్సీ కవిత ఫోన్ కూడా 600 ఫోన్లో కవిత ఫోన్ కూడా ఉందట. అంటే బిడ్డ ఫోన్ కూడా, లేకపోతే చెల్లి ఫోన్ కూడా అన్న, బిడ్డ ఫోన్ కూడా తండ్రి ఫోన్ ట్యాప్ చేయించినట్టుంది. విన్నారట ఏం ఎక్కడెక్కడ దందాలు చేస్తున్నాయి ఏం కథ అని. మరి ఆ దందాలు అన్నీ పక్కన పెట్టినట్టుంది. అంటే ఆ దందాలన్నీ చేసినా కానీ బిడ్డ గాటి సప్పుడు చేయలేదేమో. మొత్తానికి కవిత అంటే అక్కడ షర్మిల ఫోన్ నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ అయిందని ఆమంటుంది. ఈడ మళ్ళీ షర్మిల పాత్ర ఏమో కూడా పోషిస్తుంది. ఆంధ్రాలో షర్మిల ఎట్ట పోషిస్తుందో ఇక్కడ కవిత గారు కూడా పోషిస్తారని ఒక ట్రోల్స్ అవుతున్నాయి. కాబట్టి కవిత ఫోన్ కూడా మరి ఫోన్ ట్యాప్ అయిందని బయట చర్చ. మరి కవిత గారు స్పందించాలి. ఇప్పుడు కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, నా పైన కుట్ర జరుగుతుంది, ఆ దెయ్యాలే ఫోన్ ట్యాప్ చేయించినాయా, ఆ కుట్ర చేసిన వాళ్ళే ఫోన్ ట్యాప్ చేశారా? ఇక చెప్పాలా. ఒకవైపు కుట్ర అంటది, దెయ్యాలు అంటది, ఇంకొక వైపు మా వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీస్ ఎట్టెత్తరు అంటది. కేసీఆర్ దేవుడు అంటది, కేటీఆర్ దేవుడు అంటది, మరి ఈరులు సూర్యులు అంటారు. మరి ఏం కథో రోజుకోటి చెబుతున్నాం. బీజేపీ సైలెంట్. కొత్త అధ్యక్షుడి నియామకంపై నో క్లారిటీ. కనిపించని యాక్టివిటీ, కేడర్లో ఆందోళన. ప్రజా సమస్యలపై కార్యాచరణ కరువు. దూకుడు తగ్గించిన బండి సంజయ్. కేంద్ర మంత్రిగా ప్రస్తుత స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి బిజీ. ముంచుకొస్తున్న స్థానిక సముద్రం జూబ్లీహిల్స్ బైపోలు. వాళ్ళు నిద్రపోతున్నారు నత్తల లెక్క బీజేపీ వాళ్ళు. దాని అధ్యక్షుడే లేదు, దిక్కు దివానం లేదు. ఎన్నికలయ్యి దాదాపు 18 నెలలు దాటిపోయింది. అధ్యక్షుడు మారుతాం అంటున్నారు. అధ్యక్షుడు లేడు, మను లేడు, ఉన్న అధ్యక్షుడు ఉండో లేడు తెలియదు. ఆయన సప్పగుండు, ఆయన పని ఆయన చేసుకుంటుండు. ఇక మొత్తం యాక్టివిటీ లేదట, మొత్తం సైలెంట్ అయిపోయిందట. రైట్. కొండా సురేఖ శాఖల నుంచి 5 పైసలు రావు, నేనే తిరిగి నెలకు 5 లక్షలు ఇస్తున్నా. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి సుష్మిత పటేల్ రాజకీయ రంగప్రవేశం. నాకు మరోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ వస్తుంది, కొండా మురళి చెబుతుండు. కడియం శ్రీహరి రేవూరిని ఉద్దేశిస్తూ హాట్ కామెంట్ చేసిండు. కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. కొండా సురేఖని ఊరికే మారుస్తారు మంత్రి పదవి తీసేస్తారు అంటున్నారు. ఆమె ఏం చేసిందని మంత్రి పదవి తీసేస్తారు. అసలు ఆమె శాఖలో ఒక 5 పైసలు వచ్చేది లేదు. రివర్స్ నేనే ఒక 5 లక్షలు నెలకి ఖర్చులకి ఇవ్వాలని. అంటే మీరు శాఖలు తీసుకునేది డబ్బులు రావడానికే, నిజంగా ప్రజలకు సేవ చేయడానికే అనేది అర్థం కావట్లేదు. ఆ మధ్య కొండా సురేఖ గారు కూడా అన్నారు కమిషన్లు తీసుకునే ఫైల్ క్లియర్ చేస్తారు మా వాళ్ళని. ఇప్పుడు ఆయన అంటుండు ఒక 5 పైసలు రావాలా అని. అంటే వస్తే తీసుకుంటోళ్ళే, రావట్లేదు. మరి 5 పైసలు రాని దానికి మీరేం పని చేయని దానికి మరి ప్రజాసేవ కోసం 5 లక్షలు నెలకి ఎందుకు పెట్టాలి? సబ్సిడీ చేయక రిజైన్ చేసి ఇంకోళ్ళు చేస్తారు కదా. మొత్తానికి రాజకీయ నాయకులు కథ ఎట్టుంటుంది, ప్రజాసేవ కోసం ఏదో తపన పడతారు. నాకు మంత్రి పదవి, నాకు మంత్రి పదవి. ఎవడు కూడా ఈ పైసల కోసమే ఆ మంత్రి పదవులు, ప్రజలకు సేవ చేయడానికి కాదు. ఈయన ఉన్న గుట్టు బయట పెట్టిండు 5 పైసలు రావాలా అని. వత్తగా రావు తర్వాత సంగతి, కానీ 5 పైసలు రావు, ఎందుకు రిజైన్ చేయాలి, ఎందుకు తప్పిస్తారు, అసలు ఏమైనా అవినీతి ఉందా? మరి 5 పైసలు వచ్చే శాఖలు ఏమున్నాయో వాళ్ళు ఏమి చేసినట్టు కథ. రైట్. ఇది దిశకు సంబంధించి. నమస్తే తెలంగాణ. బాబుకు దాసోహం, రేవంత్ ద్రోహం. మన నేలపై హక్కులు రాసేయడానికి రాష్ట్రం నీ జాగిరా రేవంత్. నీ అజ్ఞానం మూర్ఖత్వంతో తెలంగాణకు తరతరాల నష్టం జరిగిందని హరీష్ రావు చెబుతుంటూ, గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏపీ ఎన్ని నీళ్ళైనా దోచుకుపోవచ్చునని ఎలా మాట్లాడతావు? బాబుకి ఎట్లా దాసోహం అవుతావు అంటే మరి ఆయన బడే అదే కదా, ఆయన ఆన్నే కాలేజ్ చదువుకుండు. అందుకే నేను రాసి నీకెందుకు నాకు ఎన్ఓసి అంటాడు. అసలు ఆయనకి ఎన్ఓసి ఆయన ఊరు ఇయటానికి, నేను ఊరు నడవటానికి అని ఆయన అనుకోవట్లే. ఇగో బాబ్లీ బాబు బనకచర్ల డాబు. 2 కళ్ళ చంద్రబాబు, 2 నాలుకలు, సముద్రంలో కలిసి వృధా నీళ్లతోనే బనకచర్ల అంటున్న ఏపీ సీఎం. 2000 టీఎంసీల్లో కేవలం 200 టీఎంసీలే వాడుకుంటున్నాం అంటున్నారు.
అదే నిజమైతే 2.7 టీఎంసీల బాబ్లీని ఎందుకు వ్యతిరేకించినట్టు, ఎందుకు హంగామా చేసినట్టు? వాస్తవం ఇది. ఆయన బాబ్లీలో 2.7 టీఎంసీలు మహారాష్ట్ర వాడుకుంటుందని అడ్డంగా ఎట్టగడతారు మాకు కిందకి రాకుండా అని చెప్పి పెద్ద గొడవ చేశారు. మరి ఇవాళ ఏముంది, కిందనేగా మా రాష్ట్రం ఉంది, కిందికి వచ్చినవి వాడుకుంటాం, మనం కూడా ఇలా కిందికి వచ్చినవి వాడుకుంటే అయిపోయేది కదా, ఎందుకు గొడవ చేయాలా? ఇవాళ ఉద్దేశం ఏంటంటే బనకచెర్ల పూర్తయ్యాక మనకి కిందికి నీళ్లు కంపల్సరీ వదలాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్టిన ప్రాజెక్ట్‌కి ముందే ఉన్న ప్రాజెక్ట్‌కి అలొకేషన్ చేస్తారు. మనం ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్ గోదావరి పైన కట్టుకోవాలి అంటే, పర్మిషన్ తీసుకోవాలంటే ఇది అడ్డం వస్తుంది బనకచెర్ల. ఆల్రెడీ దానికి కావాల్సిన అలొకేషన్ నీళ్ళు పోయినాయి కదా, ఇంకెక్కడ మీకు మిగులుతాయి, మీకు పర్మిషన్ లేదు అంటారు. భవిష్యత్తులో అదే జరిగిద్ది. ఇప్పుడు ఇది తెలంగాణ సమాజం అంతా జాగృతం కావాల్సింది ఏంటంటే, ఆయన ఏదో కిందికి వచ్చే నీళ్ళేగా వరద నీళ్ళేగా ఏమైందంటే, కట్టాక అట్లా ఉండదుగా కథ. కట్టాక వన్స్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి పోతే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఇన్ని టీఎంసీలని కేటాయిస్తుంది. 200 టీఎంసీలు కేవలం బనకచెర్లకే కేటాయించాక నీకు నీళ్ళు ఏడుంటాయిగా. కింద ఈడ పైన కట్టాలంటే, మనం పైన ప్రాజెక్టు తెలంగాణలో కట్టాలంటే కేంద్రం పర్మిషన్ ఇవ్వాలి. కేంద్రం పర్మిషన్ ఇవ్వాలంటే ఆడ బనకచెర్ల ఉంటుంది. దాన్ని చూపించి వాళ్ళు ఉత్తరం రాస్తారు. ఎలకాలం ఉండరు కదా చంద్రబాబు నాయుడు గారు. అయ్యాలు ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో ఆయన లెటర్ రాస్తారు, మాకు బనకచెర్లకు నీళ్ళు రాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. బాబ్లీ కోసం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎట్లయితే ఫైట్ చేసిండో కింద వాళ్ళు చేస్తారు రేపు మన దాని మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. రైట్, సాక్షి చూద్దాం. మళ్ళీ తెరపైకి ఇచ్చంపల్లి సాగర్ అట. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముందు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ప్రతిపాదన చేశారట. మళ్ళా ఏది ఇచ్చంపల్లి సాగర్ను అనుసంధానం చేసేది. రైట్, ఈ సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. ఈ నీదే గోదావరి, నీ సొంతమా, మీదే భూమి అది? గోదావరి పైన ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు తీసుకోండి అంటున్నావు. అదే ప్రాజెక్టులు కట్టుకుంటప్పుడు తెలంగాణ కట్టిద్ది, దాని అవసరం వచ్చినప్పుడు కట్టుకుంటుంది. అయ్యాల అడ్డం రాకుండా ఉండడానికి కదా మీ బనకచెర్ల కథ ఏంది తేలం అనేది. మీరు సున్నితమైన మాటలు చెబుతున్నాడు. ప్రాజెక్టులు కట్టుకోండి నీళ్ళు తీసుకోండి అంటున్నావు. ఆ తీసుకునే సంగతి తెలియదా తెలంగాణలో ఉన్న వాళ్ళకి? మిగిలిన నీటినే మేము వాడుకుంటాం, సముద్రంలో కలిసే నీటితోనే ప్రాజెక్టు నిర్మాణం, ఎవరికీ నష్టం లేదు. రాద్ధాంతం ఎందుకు, సమస్యలు సృష్టించుకోవడం ఎందుకు? ఎవరి శక్తి మేరకు వాళ్ళని ప్రాజెక్టులు కట్టుకుందాం, దీనిపై పోరాటాలు అనవసరం. తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా? కాళేశ్వరం ప్రాజెక్టుకి అడ్డు చెప్పలేదు. తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1గా ఉండాలి. బనకచెర్ల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు శుతిమెత్తగా దూవుతుండు. మెత్తగా సమ్మగా సూదేసింది కూడా తెలవకుండా వేస్తాడు. ఎట్లా అంటే కొట్టింది కూడా తెలవకుండా దెబ్బ కొట్టాలని చూస్తాడు. మీరు కట్టుకోండి వాడుకోండి నీళ్ళు అంటుండు. కట్టుకున్నప్పుడు నువ్వు అబ్జెక్షన్ పెడతావు. ఆడ బనకచెర్ల ఇది పూర్తయింది అనుకో, 81,000 కోట్లు పెట్టి మేము 200 టీఎంసీలకి పర్మిషన్ మాకు కేంద్రం ఇచ్చాక మాకు వచ్చాయని నువ్వు కట్టుకోండి అంటావు. ఈ రాద్ధాంతం అప్పుడు ఉంటుంది కథ, ఇప్పుడు ఏముండదు. సున్నితమైన మాటలు ఇప్పుడు చెబుతూ కట్టిందాకా బయటపడదాకా. రైట్, వెలుగు చూద్దాం. బనకచెర్లపై కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుందామని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. కేంద్రమేమో రేవంత్ రెడ్డి గారు స్కూలు, మీరేమో కాలేజీ. ఇక ఆడ కూర్చుంటే ఏం పరిష్కారం అయింది? కాలేజీ స్కూల్ సార్లు ఇద్దరు కూర్చొని స్టూడెంట్కి ఏం చెప్తారు? మేము చెప్పింది నేను వాళ్ళు అంటారు. మీ స్టూడెంట్ కదా ఆయనే చెప్పిండు నేను వాళ్ళే చదువుకున్నాను. కాబట్టి అది కాదు తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పాలా. మీరు ముగ్గురు కలిసి ఒక గదిలో కూర్చొని ఇద్దరు టీచర్లు ఒక స్టూడెంట్ మాట్లాడుకుంటే అయ్యే పని కాదు అది. లీడర్లను మావోయిస్టులుగా ఎందుకు చూపారు? 618 మంది మావోయిస్టులు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకు చూపారంటే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి చూపారు. దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏముంది అందులో? ఆడు చేసిన దొంగ పని అది కదా. లీడర్లని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, వ్యాపారస్తులను అందరిని దాంట్లో మావోయిస్టుల పేర్లు ఎందుకు చేసిండంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయాలంటే వాళ్ళ పైన మావోయిస్ట్ అని ముద్ర వేయాలి. ముద్ర వేసిండు. ఆధారాలు ఉన్నాయంటే ఏం ఆధారాలు? ఆధారాలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ చేయడానికే పెట్టిండు ఆయన. ఇక దాంట్లో ఏముంటుంది? ఫోన్ వాళ్ళు అడగడం కూడా చూడరాదు. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్న వారిపైన ఎక్కడైనా కేసులు ఉన్నాయా, నమోదయ్యా, మావోయిస్టుల పేరుతో అనుమతి తీసుకున్నట్టు రివ్యూ కమిటీ కూడా చెప్పింది కదా. ఇవన్నీ చిల్లీ క్వశ్చన్లు. ఏమైనా కేసులు ఉన్నాయంటే ఉండి వాళ్ళు కేసులుండి ట్యాప్ చేశారు, వాళ్ళకి అవసరం కాబట్టి ట్యాప్ చేశారు. నిజంగానే కేసులుండి ట్యాప్ చేస్తే నక్సలైట్లు అని మావోయిస్టులు అని ఏం చెప్తారు? అగో ఫలానా కేసు ఉంది, ఆ కేసులో ఉంది కాబట్టి మేము ట్యాప్ చేస్తున్నాం అంటాడు. ఏ కేసులు లేవు మనలో, కేసుల కోసం చేసిన ట్యాపింగ్ కాదు ఇది. కేవలం రాజకీయం కోసం చేసిన ట్యాపింగ్, బ్లాక్మెయిలింగ్కి చేసిన ట్యాపింగ్, ఈ రెండే. అవి కాదు అడగాల్సింది. ఆ చెంప ఈ చెంప వాల్చి ఎందుకు చేసిన వాడు అడగాలి తప్ప ఎందుకు ఎట్టట చేసినా ఏం కథ అంటే ఏదో చెబుతారు కాకమ్మ కథలు. రైతు భరోసా కోసం కొత్తగా 5 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు. దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి తేదీ. ఏఈఓల వద్ద అప్లై చేసుకుంటున్న రైతులు. ప్రస్తుతం 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా లబ్ధి పొందుతున్న 70,11,000 మంది రైతులు. ఇప్పటికే 62 లక్షల మందికి నిన్నటికి ఇచ్చారట రైతు భరోసా.
5 ఎకరాల వరకు నిన్న 30 వేలు పడ్డాయి ఒక్కొక్కరికి. 5 ఆర్లు 30,000 ఒక ఎకరానికి 6,000. 62 లక్షల మంది అయిపోయారంటే ఈ మొత్తం 70 లక్షలు కాబట్టి ఇంకొక 8, 9 లక్షల మంది పెండింగ్ ఉండరు. అయి గాక ఇంకొక 5 లక్షల మంది కొత్తగా ఎన్రోల్ అయ్యారట. ఈ కొత్తగా ఎన్రోల్ అయ్యేటోళ్ళకి ఈరోజు ఆఖరు తేదీ. ఎవరైనా పెండింగ్ ఉంటే పోయి ఏఈఓ దగ్గర కావాల్సిన పట్టాదారు పాస్‌బుక్ జిరాక్సు, అకౌంట్ బుక్ జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్స్ ఈ 3 సమర్పిస్తే వాళ్ళకి కూడా ఈ 2, 3 రోజుల్లో అమౌంట్లు పడతాయట. మొత్తానికి రైతు భరోసా కోసం కొత్తగా 5 లక్షలు వచ్చినాయట అప్లికేషన్. రైట్. మన తెలంగాణలో త్వరలో 2 సీఎంలు భేటీ, బనకచెర్లపై కేంద్ర జలశక్తి మంత్రి హామీ. ఇక ఆయన హామీ ఇచ్చేది ఉంది, అది ఎట్లాగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన కేంద్రం దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం అని కూర్చుంటారు, ఆడికి పోతారు, అది అయ్యేది కాదు పోయేది కాదు ఉట్టిదే. మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్. సిట్ దర్యాప్తులో బయటపెట్టిన నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అప్పటి డీజీపీ చెబితేనే చేసామనే వాంగ్మూలం, కీలక మలుపు తిరిగిన ట్యాపింగ్ విచారణ. మరి ఇది అంతా ఎందుకు సోదేవారం? మహేందర్ రెడ్డి అప్పుడు డీజీపీ కూడా ఆయన చెప్తేనే చేసిన అంటాడు. మరి ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే అయిపోద్దిగా. ఇక అది అయితే ఈ సిట్ ఉట్టిదే, ఈ ఫోన్ ట్యాపింగ్ కథ ఉట్టిదే. ఎందుకు కుట్టిది అంటున్నా మహేందర్ రెడ్డి చెప్తేనే చేసిండు అన్నాక ఆ మహేందర్ రెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డికి దగ్గరైన. ఇక మహేందర్ రెడ్డిని కాదని ఆయన చేస్తారా రేవంత్ రెడ్డి? మహేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి దగ్గర ఎందుకు అంటున్నంటే, కుక్క కంటే ఈనమైన బతుకు నువ్వు, ఫాస్ట్ ఫుడ్ విత్రి కంటే నువ్వు అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో నువ్వు అని మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బండ బూతులు తిట్టిండు. ఆ బండ బూతులు తిట్టిన ఆయన తీసుకొచ్చి ఆడబెట్టిండు, టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టిండు. టీజీపీఎస్సీ చైర్మన్గా చెప్పి దొంగ ఫోన్లు విన్న ఆయనని తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్, పవిత్రమైన టీజీపీఎస్, ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీసు చేసే ఎంప్లాయీస్ని నియమించే టీజీపీఎస్సీకి చైర్మన్ చేసిండు. ఇక ఇప్పుడు ఈ సిట్టు ఎటుబాద్ది? ఏమైంది ఈ సిట్టు కథ? ఆయనే బండబూతులు తిడతారు, ఆయనే తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు, మళ్ళీ ఆయనే ఇప్పుడు దర్యాప్తు చేస్తారని నమ్మాలనా జనాలు? ఈ ఫోన్ ట్యాపింగ్ కథ బయటకు వస్తుందా వచ్చేదనేది? ఇదంతా కాకమ్మ కథలు చెప్పడం తప్ప ఏమి ఉండదు అక్కడ. ఇక మహేందర్ రెడ్డి డైరెక్ట్గా చెప్తేనే నేను చేసిన అంటాడు, డీజీపీగా అప్పుడు ఆయనే ఉండు. నిజంగానే రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ఉంటే అదే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పట్టుకొచ్చి జైలు వేయాలి, అరెస్ట్ చేపియాలి. చేపిస్తారా? చేపిడు. ఎందుకు ఆయనే చైర్మన్ గిరి చేశా, ఇంకా అరెస్ట్ యాడ్ చేపిస్తాడు. కలిసి మాట్లాడుకుందాం అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఆఫీసులలో లంచాలు ఇచ్చే ఆఫీసర్లకు లంచాలు ఇచ్చే వీళ్ళు ఉంటారుగా పైరోకారులు, సార్ బయట కలిసి మాట్లాడుకుందాం ఏదైనా హోటల్లో పలానా కాడ అన్నట్టు చెప్తుండే. కలిసి మాట్లాడుకుందాం. ఈ కలిసి మాట్లాడుకుందాం అనే దాంట్లోనే పెద్ద కుట్ర ఉంది. మరి ఆ కుట్రను రేవంత్ రెడ్డి గమనిస్తారా లేదు చూడాలి. ఇది మన తెలంగాణ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.